బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టు రెడీ అవుతోంది. 2 టెస్టుల సిరీస్ ఆడబోతోంది. సాధారణంగా అయితే ఈ టెస్ట్ సిరీస్లో భారత జట్టే హాట్ ఫేవరెట్. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉపఖండపు పిచ్చులపై బంగ్లాదేశ్ కూడా సంచలన విజయాలు నమోదు చేయగలదు. ఎంతటి జట్టునైనా వణికించేయగలదు. మొన్నటికి మొన్న పాకిస్తాన్ను సొంత గడ్డ మీదే చిత్తు చేసింది. పాక్ గెలుపు ఖాయమనుకున్న దశలోనూ బంగ్లాదేశ్ వెనక్కి తగ్గలేదు. గట్టిగా ఫైట్ చేసింది. పాకిస్తాన్పై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దీంతో బంగ్లాదేశ్ను తేలిగ్గా తీసుకోవద్దని మాజీలు సూచిస్తున్నారు. భారత్లో టెస్ట్ సిరీస్ అంటే స్పిన్ పిచ్లే ఆతిథ్యం ఇస్తాయి. అలాంటి పిచ్లపై బంగ్లా బౌలర్లు కూడా మ్యాజిక్ చేయగలరు. తమదైన రోజున స్టార్ ప్లేయర్లను సైతం బోల్తా కొట్టించగలరు. పైగా ఇటీవలే శ్రీలంకతో సిరీస్లో భారత జట్టుకు షాక్ తగిలింది. వన్డే సిరీస్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగినప్పటికీ అద్భుతాలు చేయలేకపోయింది. అనుభవం ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉన్న రోహిత్ సేన విజయాలు సాధించలేకపోయింది. లాంగ్ గ్యాప్ తర్వాత లంకకు వన్డే సిరీస్ను అప్పగించాల్సి వచ్చింది. స్పిన్ వలలో చిక్కి విలవిల్లాడిపోయింది. అందుకే లంక అనుభవాన్ని మరిచిపోకుండా బంగ్లాదేశ్పై పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగాలని మాజీలు సూచిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, హర్భజన్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. బంగ్లాదేశ్ జట్టులో కొందరు ప్లేయర్లు నిలకడగా రాణిస్తున్నారని రైనా గుర్తు చేశాడు. బౌలింగ్ అటాక్ బాగుందన్నాడు. ఆస్ట్రేలియా టూర్కు ముందు బంగ్లాదేశ్పై సత్తా చాటాల్సిన అవసరం ఉందని అన్నాడు. కంగారులతో సిరీస్కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ల్లాగే భావించిన ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకోవద్దన్నాడు. హర్భజన్ సింగ్ కూడా బంగ్లాదేశ్తో జాగ్రత్తగా ఉండాల్సిందే అని హెచ్చరించాడు. బంగ్లాతో టఫ్ ఫైట్ తప్పదన్నాడు. ఇదో గొప్ప సిరీస్ అయ్యే అవకాశముందన్నాడు. అయితే భారత జట్టు బలంగా ఉందన్నాడు. కాకపోతే పాకిస్తాన్ను బంగ్లాదేశ్ ఓడించిందన్న విషయాన్ని మర్చిపోకూడదు అన్నాడు. చిన్న జట్లే ఒక్కోసారి అద్భుతంగా రాణిస్తాయన్నాడు. జట్టు ఎంపిక నుంచి గేమ్ ప్లాన్ వరకు పర్ఫెక్ట్గా ఉండాల్సిందే అని మరికొందరు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఓ రకంగా టీమిండియాపైనే ఒత్తిడి ఉంటుందని అంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడే స్టామినా భారత జట్టుకు ఉందని రిమైండ్ చేస్తున్నారు. ఫామ్లో ఉన్న బంగ్లా ప్లేయర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని అంటున్నారు. ప్లేయర్ల వారీగా వ్యూహాలు అమలు చేయాలంటున్నారు. సీనియర్లుగా భారత జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత రోహిత్, కోహ్లీదే అని అంటున్నారు. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ప్రతి మ్యాచు కీలకమే. కొద్ది నెలల వ్యవధిలోనే భారత జట్టు 10 టెస్టులు ఆడాల్సి ఉంది. అందులో స్వదేశంలో 5 ఉన్నాయి. మరో 5 మ్యాచ్లు ఆస్ట్రేలియాలో ఆడాల్సి ఉంది. స్వదేశంలో దుమ్ము రేపితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ చెలరేగే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా టీమిండియా సరైన ప్రణాళికలతో ముందుకు సాగాలని అంటున్నారు.